హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా మీకు అవసరమైనటువంటి అనేక ఇంపార్టెంట్ వీడియోస్ నేను చేస్తున్నాను. ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం యొక్క రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐపీఈ మార్చ్ 2025 మీరు ఏ మెయిన్ ఛానల్లో తీసుకున్నా కానీ ప్రెస్ నోట్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి అయితే ఉండదు. మన ఛానల్లో మీ అందరి కోసము ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరి కోసం నేను మీకు సవివరంగా అందిస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికి ముందు వీడియోని ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఐపీఈ మార్చ్ 2025 ఎగ్జామినేషన్ వచ్చేసి 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మార్చి నెలలో ఎగ్జామినేషన్స్ అనేవి జరగడం జరిగింది. మొత్తము 1535 ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో స్పాట్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో 17వ తారీఖు మార్చి నెలలో స్టార్ట్ అయ్యి 5వ తారీఖు 4వ నెల వరకు, అంటే ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిజల్ట్స్ని మీరు ఇక్కడ యూఆర్ఎల్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూసుకోండి. https:/results.bae.gov.in. సో దీంట్లో చూసుకోవచ్చు. దీనికన్నా ఇప్పుడు గవర్నమెంట్ సింప్లిఫైడ్ చేసినటువంటి ఆప్షన్ వచ్చేసి మనమిత్ర అనేది ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ని ఒకసారి మీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 9552300009 ఏదైతే ఉందో దీనికి కానీ హాయ్ అని కానీ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఈ యొక్క రిజల్ట్స్ అనేది మీకు వాట్సాప్ మొబైల్ నెంబర్కి వచ్చేయడం జరుగుతుంది. సో ఎంతమంది అప్లైయర్ అయ్యారు అనేది కానీ మనం చూసినప్పుడు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నార్మల్గా కాలేజీలో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 4,87,000 మంది 295 మంది మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అటెండ్ అయ్యారు. అదే సెకండ్ ఇయర్లో తీసుకున్నప్పుడు 4,22,030 మంది అటెండ్ అయ్యారండి. మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ క్యాండిడేట్స్ అంటే నార్మల్గా రెగ్యులర్ కాలేజీ పోయేవాళ్ళు 9,09,325 మంది మీకు మొత్తం అటెండ్ అవ్వడం జరిగింది. వొకేషనల్ విద్య ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ వరకు వచ్చేసి 38,553 మంది అటెండ్ అయ్యారు. అదేవిధంగా సెకండ్ ఇయర్లో వచ్చేసి 33,289 మంది, అంటే వొకేషనల్ విద్యని 71,842 మంది మనకు అటెండ్ చేయడం జరిగింది. సో ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే స్కూల్కి పోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. వీళ్ళని ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటారు. దీనిలో వచ్చేసి 35,935 మంది సెకండ్ ఇయర్లో రాయడం జరిగింది. మొత్తం కలుపుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో 5,25,000 మంది, సెకండ్ ఇయర్లో 4,91,254 మంది, మొత్తం కలుపుకొని 10,17,102 మంది ఎగ్జామినేషన్ అయితే రాయడం జరిగింది. సో రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చూద్దామండి. జనరల్గా మనం తీసుకున్నప్పుడు సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో 4,22,030 మంది అప్పీర్ అయితే 3,51,521 మంది, అంటే పాస్ పర్సంటేజ్ వచ్చేసి 83% మంది పాస్ అయ్యారండి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 4,87,295 మంది అప్పీర్ అయితే 3,42,979 మంది పాస్ అవ్వడం జరిగింది. దీని యొక్క ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ తీసుకున్నప్పుడు 70% మంది పాస్ అవడం అనేది జరిగిందనమాట. సో వొకేషనల్ విద్యలో మనకు 33,289 మంది అప్పీర్ అయితే పాస్ అయినటువంటి వాళ్ళు వచ్చేసి 25,707 మంది, అంటే 77% పాస్ పర్సంటేజ్ సెకండ్ ఇయర్లో వొకేషనల్ విద్యలో ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి వొకేషనల్ విద్య తీసుకున్నప్పుడు 38,553 మంది అప్పీర్ అయ్యారు, 23,991 మంది పాస్ అయ్యారు. కాబట్టి 62% పాస్ పర్సంటేజ్గా ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళ్ళి చూసినప్పుడు జెండర్ వైజ్ అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది పాస్ అయ్యారు పాస్ పర్సంటేజ్ మనం తీసుకున్నప్పుడు సెకండ్ ఇయర్లో బాయ్స్ 2,03,904 మంది అప్పీర్ అయితే పాస్ అయింది వచ్చేసి 1,62,952 మంది. అబ్బాయిల యొక్క పాస్ పర్సంటేజ్ సెకండ్ ఇయర్లో 80%గా ఉందండి. వేరే అమ్మాయిల యొక్క పాస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 86%గా ఉంది, అంటే 6% అదనంగా అమ్మాయిలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో తీసుకున్నప్పుడు కూడా అమ్మాయిలు వచ్చేసి 66% మాత్రమే పాస్ అయ్యారు. అబ్బాయిలు వచ్చేసి 66% పాస్ అయితే అమ్మాయిలు వచ్చేసి 75%, ఆల్మోస్ట్ 9% అదనంగా అమ్మాయిలు అనేది పాస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అమ్మాయిలు పాపం వాళ్ళ నాన్నవాళ్ళు కష్టపడుతుంటారని చెప్పి తెగ కష్టపడి చదువుతారు. మీరేమో బలాదురుగా తిరిగి పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమమే. సో వొకేషనల్ విద్యలో కూడా సేమ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలు వచ్చేసి ఎక్కువ పర్సంటేజ్ అనేది పాస్ అవ్వడం జరిగింది. ఓకే,
సో ఒక్కసారి మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సంటేజ్ చూసినప్పుడు ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు 2257 జూనియర్ కాలేజెస్ ఉన్నాయండి. ఇందులో నుంచి 3,85,000 మంది అపేర్ అయ్యారు. అందులో నుంచి పాస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 2024లో 72%గా ఉన్నటువంటి పాస్ పర్సంటేజ్ ఈ సంవత్సరం ఒక 2% పెరిగి 74% జరిగింది. వేరే సెకండ్ ఇయర్ పిల్లల విషయంలో కూడా 2024లో కేవలం 81% మాత్రమే పాస్ అయ్యారు. ఇక్కడ 85% అయితే ఈ సంవత్సరం పాస్ అవ్వడం జరిగింది. 4% అదనంగా మీకు పాస్ పర్సంటేజ్ అనేది రావడం జరిగింది. సో గవర్నమెంట్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 475 జూనియర్ కాలేజెస్ ఉన్నాయండి. ఇందులో నుంచి 50,314 మంది ఫస్ట్ ఇయర్లో అటెండ్ అయితే వీళ్ళ యొక్క పాస్ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్లో కేవలం 38% ఉండింది. ఈ సంవత్సరం అయితే కొంత మెరుగై 47%కి పెరిగింది. ఇక్కడ చూడండి, ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఏమో 74% ఉత్తీర్ణత శాతం ఉంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అందులో హాఫ్ అంటే కేవలం 47% మాత్రమే ఉత్తీర్ణత శాతం అనేది ఉంది. సెకండ్ ఇయర్ పిల్లలకు వచ్చేసరికి 58% 2024లో కానీ ఉంటే 69% అంటే 11% అదనంగా గవర్నమెంట్ స్కూల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు కూడా పాస్ అవ్వడం అనేది జరిగింది. ఇకపోతే మోడల్ స్కూల్స్ ఉంటాయండి. మోడల్ స్కూల్స్ అంటే మొత్తం 163 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 12,708 మెంబర్స్ అటెండ్ అయ్యారు. గత సంవత్సరం వచ్చేసి 62% పాస్ అయితే ఈ సంవత్సరం 66% పాస్ పర్సంటేజ్గా ఉంది. వేరే సెకండ్ ఇయర్లో తీసుకున్నప్పుడు 9,443 మంది విద్యార్థులు మోడల్ స్కూల్స్ నుంచి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాయటం అనేది జరిగింది. గత సంవత్సరం వచ్చేసి 2024లో 71%గా ఉన్నటువంటి ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరానికి వచ్చేసరికి 82%, ఆల్మోస్ట్ 11% ఉత్తీర్ణత అయితే పెరగడం జరిగింది. ఇది కాకుండా హై స్కూల్ ప్లస్ అని చెప్పేసి ఇంకొక విధానం కూడా ఉందండి. ఇందులో అంటే హై స్కూల్ ఉంటుంది, దాంట్లోనే అటాచ్డ్గా అడిషనల్గా జూనియర్ కాలేజెస్ని యాడ్ చేశారనమాట. సో ఇందులో మొత్తం 353 కాలేజెస్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో 6,574 మంది ఫస్ట్ ఇయర్ పిల్లలు రాశారు. ఇందులో 2028లో తీసుకున్నప్పుడు 28% మాత్రమే ఉత్తీర్ణత ఉంది. ఇదేంటంటే గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ బయటికి వెళ్ళే అవసరం లేకుండా కొన్ని స్కూల్స్ని అప్గ్రేడ్ చేశారు. సో కేవలం 34% వెరీ పూర్ పెర్ఫార్మెన్స్ ఉంది హై స్కూల్ ప్లస్లో. అదేవిధంగా సెకండ్ ఇయర్ పిల్లల్ని తీసుకున్నప్పుడు గత సంవత్సరం 34%గా ఉన్నటువంటి పాస్ పర్సంటేజ్ ఈ సంవత్సరం 60% వరకు సాధించారు. ఇదైతే గౌరవప్రదమైనటువంటి పాస్ పర్సంటేజ్ అని చెప్పొచ్చు. ఇది కాకుండా ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయండి. ఇవి మొత్తం 44 ఉన్నాయి. ఇందులో 5,490 మంది రాస్తే ఈ సంవత్సరం పాస్ పర్సంటేజ్ 43%గా ఉంది. గత సంవత్సరం కన్నా ఎయిడెడ్ జూనియర్ కాలేజీల యొక్క పాస్ పర్సంటేజ్ అయితే తగ్గింది. వేరే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఒక 3% అనేది పాస్ పర్సంటేజ్ పెరిగి 64%గా ఉందన్నమాట. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు మొత్తం 165 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో 10,797 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళది తీసుకున్నప్పుడు 81%గా ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ పర్సంటేజ్తో పోల్చుకున్నప్పుడు 5% పెరిగి 86%. రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినాయండి. అదేవిధంగా సెకండ్ ఇయర్లోకి వచ్చేటప్పుడు కూడా 94% పాస్ అయ్యారు. గత సంవత్సరంతో పోల్చి చూసుకున్నప్పుడు 9% ఎక్కువ అనమాట. ఇకపోతే కేజీబీవీస్ అండి. ఓకే, సో కేజీబీవీస్ మొత్తం 353 ఉన్నాయి. ఇందులో 8,783 మంది విద్యార్థులు ఉన్నట్లయితే ఈ సంవత్సరం వీళ్ళ పాస్ పర్సంటేజ్ 69%గా ఉంది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో పాస్ పర్సంటేజ్ వచ్చేసి దగ్గర 84%గా ఉంది. వీళ్ళు సెకండ్ ఇయర్లో 6,373 మంది అపియర్ అయ్యారు. తర్వాత ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజెస్ మొత్తం 40 ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఇందులో తీసుకున్నప్పుడు 4,181 మంది ఎస్టీ విద్యార్థులు చదువుకున్నారు. ఇందులో 80% లాస్ట్ ఇయర్ ఉండి ఇప్పుడు కూడా అంతే పర్సంటేజ్ ఉంది. సెకండ్ ఇయర్ తీసుకునేసరికి 3,986 మంది అటెండ్ అయ్యారు. 91% పాస్ పర్సంటేజ్గా ఉంది. సూపర్ పాస్ పర్సంటేజ్ అనమాట. బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ మొత్తం 18 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇందులో 1,934 మంది ఫస్ట్ ఇయర్ అటెండ్ అయితే 92% పాస్ పర్సంటేజ్గా ఉంది. ఇది గత సంవత్సరం కూడా అలాగే ఉంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 1,625 మంది అపేర్ అయ్యారు. 97% పాస్ పర్సంటేజ్ గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 2% ఎక్కువ అనమాట. తర్వాత వచ్చేసి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఇవి 11 ఉన్నాయి. దాదాపు 1000 మంది ఎగ్జామ్ రాశారు. 1043 మంది 90%తో గత సంవత్సరం కన్నా చాలా మెరుగైన ప్రదర్శన చేసినాయి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. 996 మంది సెకండ్ ఇయర్లో అపేర్ అయితే 96% మంది పాస్ అయ్యారు. ఆల్మోస్ట్ 8% అదనంగా లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఇకపోతే ఎంపీసీ బైపీసీలో పాస్ పర్సంటేజ్లు ఎలా ఉన్నాయి అనుకున్నప్పుడు ఎంపీసీకి వచ్చేసరికి 2025లో 77% అండి మొత్తం పాస్ అయింది ఫస్ట్ ఇయర్లో. గత సంవత్సరం ఇది 74%గా ఉంది. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ వచ్చేసి
86% మనకి రావడం జరిగింది. 2024 యొక్క పర్సంటేజ్ వచ్చేసి 82 మాత్రం ఉంటే ఈ సంవత్సరం 4% పెరిగింది. కాబట్టి మనకు అడ్మిషన్లు దండిగానే అవుతాయి. కాలేజ్ చైర్మన్స్ అందరూ చూస్తున్నారు కాబట్టి వీడియో చెప్తున్నా. బైపీసీ విషయానికి వచ్చేసరికి కూడా పాస్ పర్సంటేజ్ బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చూసుకున్నప్పుడు 76% ఉన్నటువంటి పాస్ పర్సంటేజ్ ఈ సంవత్సరం 83% అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ 7% అనేది పాస్ పర్సంటేజ్ పెరిగింది. సిఈసి విషయంలో కూడా దాదాపు 6-7% పెరిగింది. అదేవిధంగా హెచ్ఈసీలో కూడా ఒక 6-7% పెరిగింది. ఎంఈసీలో కూడా 8% పెరిగింది. అదర్స్ విషయంలో కూడా 1% తగ్గింది. సో ఇది మనకు చూస్తున్నారు కదా, ఈ టేబుల్ అయితే లాస్ట్ 10 ఇయర్స్లో పాస్ పర్సంటేజ్ ఎలా ఉంది అనుకున్నప్పుడు 2024-25 చూసుకుందాం మనం. గత అన్ని సంవత్సరాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్ వొకేషనల్లో వచ్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ అమాంతం పెంచేశాడు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత మందిని పాస్ చేసి వదిలిపెట్టాడు. కాబట్టి మన అడ్మిషన్లు అయితే దండిగా అవుతాయి. కాలేజీలన్నీ కూడా నిండిపోతాయి. 83% ఎప్పుడు లేదు. లాస్ట్ 2014లో 66% ఉన్నటువంటి పాస్ పర్సంటేజ్, ఈవెన్ లాస్ట్ ఇయర్ అయితే 78% ఉంది. ఇంతవరకు ఎప్పుడు లేదు. 83% పాస్ పర్సంటేజ్ అనేది లాస్ట్ 10 ఏళ్లలో ఎన్నడూ కని విని ఎరుగినటువంటి అంతమంది ఈసారి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బయటికి రాబోతూ ఉన్నారనమాట. సో డిస్టిక్ వైజ్ తీసుకున్నప్పుడు మనకి కృష్ణా డిస్టిక్ 93%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుంటూరు సెకండ్ ప్లేస్లో ఉంది. ఎన్టీఆర్ జిల్లా 3వ ప్లేస్లో ఉంది. ఈస్ట్ గోదావరి 4వ ప్లేసు. నెల్లూరు వచ్చేసి 5వ ప్లేస్లో. విశాఖపట్నం 6వ ప్లేస్లో. పార్వతీపురం, మన్యం వీళ్ళు కూడా వచ్చేసారండి. మన్యం వాసులు కూడా 86%తో దాదాపు 7వ పరిస్థితికి వచ్చేసారు. తిరుపతి జిల్లా వచ్చేసి 8వ స్థానం. ఏలూరు 9వ స్థానం. వెస్ట్ గోదావరి 10వ స్థానంలో మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో మిగిలిన జిల్లాలన్నీ కూడా మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉన్నాయి కదా, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ అవసరమైన వాళ్ళు తీసుకోండి. సో ఈ జిల్లాల వారీగా ఇది పాస్ పర్సంటేజ్ ఒకసారి మళ్ళీ మీకోసం నేను డిస్ప్లేలో మీ అందరి కోసం చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఈ మీకు అవసరమైనటువంటి వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను మీకు, జస్ట్ మీకోసం చెప్తున్నాను అనమాట. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ జనరల్లో ఎవరెవరికి వచ్చింది పాస్ పర్సంటేజ్ అనేది, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది దీంట్లో వివరంగా వివరడం జరిగింది. నెల్లూరు అయితే మా వాళ్ళు బాగా చదివేస్తున్నారు. మన్యం జిల్లా వాళ్ళు కూడా మంచిగా చదువుతున్నారు. కృష్ణా ఎప్పటి నుంచో మొదటి స్థానంలో ఉంటుంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ రకంగా మొదటి స్థానంలో ఉండటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్ సంబంధించినటువంటిది. రీకౌంటింగ్ ఆర్సీ అండ్ రీవెరిఫికేషన్ ఆర్వి డేట్స్ వచ్చేసి 13/4 నుంచి 22/4 వరకు. ఓకే, అంటే రేపటి నుంచి మొదలై 22వ తారీఖు వరకు మీరు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. థియరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి 12/5 మే నెల 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 2 సెషన్స్లో నడవడం జరుగుతుంది. చాలా అత్యంత దగ్గరలోనే మీకు కరెక్ట్గా నెల రోజుల పీరియడ్లో మీకు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే పరీక్షలు తప్పారో మీరు ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. హ్యాపీగా మీరు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కూడా అందరూ అప్లై చేసుకోండి. అదేవిధంగా మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి కూడా మీరు ఈ 1 మంత్ కష్టపడి ట్యూటర్ని పెట్టించుకుంటారా, లేకపోతే ఆన్లైన్ ట్యూటోరియల్ తీసుకుంటారా, పర్సనల్గా ఎవరైనా ఒక సీనియర్ని, ఒక మంచి ఫ్యాకల్టీని ఇంటి దగ్గర పెట్టించుకొని మీరు దగ్గర అబ్జర్వేషన్లో పెట్టుకొని 1-6 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు భయపడకుండా రాసి పాస్ అవ్వండి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఎన్ఐఓఎస్ రూపంలో, అదేవిధంగా ఏపీఓఎస్ అంటే ఎన్ఐఓఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉంది మనకు, అక్కడ కూడా ఏదైనా 1-6 సబ్జెక్ట్స్ ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఏపీఓఎస్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూలింగ్ ఉంది. అదేవిధంగా తెలంగాణ టీఎస్ఓఎస్ అని ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. కాబట్టి మీరు సబ్జెక్ట్ పోయింది కదా, మా జీవితం ఇక్కడతో ఆగిపోయిందని ఏ విద్యార్థి కానీ తల్లిదండ్రులు కానీ భయపడాల్సిన అవసరం కానీ బాధపడాల్సిన అవసరం కానీ లేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. జరగాల్సిన విషయం మీద దృష్టి పెట్టండి. చాలామంది మేము ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆత్మహత్యలను చూస్తూ ఉంటాం. ఆత్మహత్య చేసుకునేటువంటి పెద్ద విషయం కాదు ఇది. మీకు జీవితం ఎంతో ఉంది. మీ పిల్లల్ని ఓదార్చండి. ఎవరిని కూడా మీరు దండన రూపంలో తల్లిదండ్రులు ఎవరు అనొద్దు అని చెప్పేసి మనవి. అవసరమైనటువంటి వాళ్ళు గవర్నమెంట్ కంపల్సరీగా సైకాలజిస్టుల నెంబర్ కూడా ఇస్తుంది. సైకాలజిస్టులను సంప్రదించండి. లేదా మీకు ఇటువంటి ఆలోచనలు కానీ ఏదైనా భయంకరమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మా ఓదార్పుతో పాటు మీకు సైకలాజికల్గా మిమ్మల్ని బలోపేతం చేసేటువంటి ప్రక్రియ సామాజిక బాధ్యతగా ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ చేపడుతుంది. తర్వాత వచ్చేసి ఫెయిల్డ్ సబ్జెక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ మార్క్స్ కోసం కూడా
స్టూడెంట్స్ కెన్ అపియర్ ఫర్ ది ఫెయిల్డ్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఏదైనా సబ్జెక్ట్లో మీకు ఆ పర్టికులర్ డే రోజు హెల్త్ బాగాలేకైనా ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, మీరు ఎగ్జామ్స్ రాసుకొని మీ మార్క్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైనా కానీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో కానీ ఫెయిల్ అయి ఉన్నట్లయితే 28వ తారీఖు మే నెల 28 నుంచి 1వ తారీఖు 6వ నెల దాకా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే జరుగుతాయి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. మీ స్కూల్లో ఏదైనా కారణం వల్ల మీరు ఫెయిల్ అయిపోయినా లేకపోతే అటెండ్ కాకుండా ఉన్నా కానీ మీ యొక్క జిల్లా ప్రధాన కేంద్రాలలో ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. దీని పేరెంట్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎగ్జామినేషన్ కాలేజ్ లెవెల్లో మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి 15వ తారీఖు నుంచి మొదలుపెట్టి 22వ తారీఖు దాకా మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం కట్టుకోవచ్చు. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరం. ఈ ఎంటైర్ ప్రెస్ నోట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఓకే, మీరు ఇంకా ఎవరైనా అవసరం అయితే కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి. డెఫినెట్గా మీకు ఒక కాపీ కూడా పంపిస్తాం. ఎవరైతే లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి మీ డిస్టిక్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, డిఫరెంట్ కేజీబీవీస్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ట్రైబల్ కానీ లేకపోతే బీసీ కానీ లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా డిఫరెంట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్, అదేవిధంగా హై స్కూల్ ప్లస్లో ఉన్నటువంటి ఎవరైతే మీరు ప్రిన్సిపల్స్ లేకపోతే టీచర్స్ ఉన్నారో, మీ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఏదైనా ఈ యొక్క ప్రెస్ నోట్ అవసరం కానీ మీకు ఉన్నట్లయితే డెఫినెట్గా మాకు ఒకసారి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీకు ఇది కూడా షేర్ చేయడం జరుగుతుంది. లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇది మేము ప్రత్యేకంగా పెడతాం. అదేవిధంగా ఈ యొక్క మెసేజెస్లో కూడా మేము దీన్ని పిన్ చేసి పెడతాం. కాబట్టి మీరు వరి కాకుండా ప్రశాంతంగా చూసుకోండి. మీ అడ్మిషన్ ప్రక్రియలో మేము భాగస్వాములు అవ్వాలి అంటే మీరు మా ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ కానీ సంప్రదించినట్లయితే మీ యొక్క లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తగినటువంటి కాలేజ్ అంటే మీరు ₹1,00,000 కాలేజ్ కానివ్వండి లేదా ఫ్రీగా వచ్చేటువంటి కాలేజీ కానివ్వండి, మీ యొక్క బాబు యొక్క లేకపోతే పాప యొక్క సామర్థ్యాన్ని బట్టి మీకు సరైనటువంటి కాలేజీని ఎంపిక చేయడంలో ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మీరు మరిన్ని వివరాల కోసం స్క్రోలింగ్లో ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు అన్ని రకాలైనటువంటి గ్రూప్స్ హెచ్ఈసీ ఉన్నారు, సిఈసీ ఉన్నారు, ఎంపీసీ ఉన్నారు, బైపీసీ ఉన్నారు, మీ యొక్క సర్వం ఇంటర్మీడియట్ అవసరమైన తర్వాత మీరు ఏదైతే మీరు కెరియర్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని కెరియర్స్కి సంబంధించినటువంటి కూలంకుషమైనటువంటి సమాచారం మా ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్గా నొక్కినట్లయితే ఎడ్యుకేషన్ కంటెంట్ తప్ప మా ఛానల్లో వేరే ఏ ఇతర కంటెంట్ పబ్లిష్ అవ్వదు. మీరు నిజంగా అవేర్నెస్తో ముందుకెళ్ళాలి. మా యొక్క ఇచ్చేటువంటి అవేర్నెస్ని తీసుకొని ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో మా యొక్క సహకారం తీసుకోవాలనుకున్నటువంటి ప్రతి పేరెంట్ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరైతే లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళు చూస్తున్నారో మీ యొక్క స్టూడెంట్స్కి కూడా ఈ ఛానల్ కానీ రెఫర్ చేసినట్లయితే వాళ్ళు మంచి కెరీర్ గైడెన్స్ పొంది తద్వారా వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలకి వెళ్ళేదానికి మా యొక్క ఛానల్ వాళ్ళకి అన్ని రకాలుగా అండదండలు ఉంటుందని, సహాయం చేస్తుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.